హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నేను చేసిన కిచెన్ కంపోస్ట్ బ్యాగ్ అండి. 24x24 బ్యాగ్. ఇది ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకునే బ్యాగ్. ఇందులో నేను కిచెన్ కంపోస్ట్ చేశాను. మన ఇంట్లో వాడిన కూరగాయలు తుక్కు ఉంటుంది కదండి, కూరగాయలు కట్ చేసినటువంటిది వేస్ట్. అలాగే ఫ్రూట్స్ తింటూ ఉంటాము. పుచ్చకాయని, బొబ్బాస్కాయని, కర్బూజా ఇవన్నీ కూడా పీల్ తీసేస్తూ ఉంటాము కదండి. ఆ తొక్కలన్నీ నేను గ్యాదర్ చేసి ఉంచాను. అలాగే కూరగాయల తొక్కలు, అలాగే ఫ్రూట్స్ వచ్చినటువంటి వేస్టేజ్, అలాగే గుడ్లు, బంగాళదుంపలు ఇవన్నీ ఉడికిస్తుంటాము కదా, ఆ తొక్కలు, అలాగే ఉల్లిపాయ తొక్కలని, అరటిపళ్ళు తిన్నప్పుడు అరటిపళ్ళు తొక్కలు వస్తుంటాయి, అలాగే పాడైన కూరగాయలు ఉంటాయి, అలాగే ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, ఇవన్నిటితోటి, అలాగే మన గార్డెన్లో మనం తుడిచినప్పుడు ఎండుటాకులు వస్తుంటాయండి, అలాగే ప్రూనింగ్ చేసినటువంటి కొమ్మలు, ఇవన్నిటితోటి కూడా నేను కిచెన్ కంపోస్ట్ చేశానండి. కిచెన్ కంపోస్టు చేయడం అయితే చాలామందికి భయపడతారు. ఎందుకంటే కిచెన్ వేస్టేజ్ అయితే త్వరగా కంపోస్ట్ అవ్వదని, అలాగే కిచెన్ కంపోస్ట్ చేసినప్పుడు స్మెల్ వస్తుందని, లేకపోతే కంపోస్ట్లో ఒక్కొక్కసారి పురుగులు కనిపిస్తూ ఉంటాయి కదండి, మ్యాగెట్స్ అవి కనిపించినప్పుడు మనం భయపడుతూ ఉంటాము. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని కిచెన్ కంపోస్ట్ చేయడానికి చాలామంది భయపడతారు. నేను కూడా ఇవన్నీ కూడా ఫేస్ చేశానండి. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే నాకు మ్యాగెట్స్, పురుగులు వచ్చాయి. అలా కాకుండా ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ త్వరగా అవ్వడానికి ఏ విధంగా చేయాలి, పురుగులు రాకుండా ఉండడానికి ఎలా చేయాలి, పురుగులు వచ్చినప్పుడు ఏం చేయాలి, అన్ని విషయాలు కూడా మీకు నేను వివరంగా చెప్తానండి. మన ఇంట్లో వచ్చినటువంటి వేస్టేజ్, కూరగాయల తుక్కని, ఫ్రూట్స్ తుక్కని ఏది కూడా కొద్దిగా కూడా నేను వేస్ట్ చేయకుండా మొత్తం అంతా కూడా కిచెన్ కంపోస్ట్ చేస్తుంటానండి. కిచెన్ కంపోస్ట్ చేయడం మొదలుపెట్టాక కొద్దిగా కూడా పారబోయడానికి నాకు ప్రాణం అప్పట్లేదు. ప్రతిదీ కూడా నేను జాగ్రత్త పెట్టి కంపోస్ట్ కింద చేస్తున్నాను. ఈ కంపోస్ట్ అయితే లైట్ వెయిట్లో ఉంటుందండి. మనం మేడ మీద గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి ఎంత లైట్ వెయిట్లో ఉంటే అంత బాగుంటుంది. నేను ఈ కిచెన్ కంపోస్ట్లో అయితే ఎక్కువ మట్టి వేయకుండా ఓన్లీ కూరగాయల తుక్కుతోటి, ఫ్రూట్ వేస్ట్, అలాగే ఎండుటాకులు ఇవన్నిటితోటి మట్టిని కూడా యాడ్ చేయాలండి. నేను కిచెన్ కంపోస్ట్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ బ్యాగ్లోదంతా కూడా ఈ కవర్ మీద వేసేస్తాను మీకు చూపించడం కోసం. మరలా నేను ఈ బ్యాగ్లోనే కిచెన్ కంపోస్ట్ చేస్తాను. చూడండి, ఇవన్నీ ఎత్వన్స్, వానపాములు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఒక టిన్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చేసి కిచెన్ కంపోస్ట్లో వేస్తాను. ఈ వానపాములు వేయడం వల్ల త్వరగా కిచెన్ కంపోస్ట్ మనకి రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక టిన్లోకి తీస్తున్నానండి. వెడల్పుగా ఉన్న గ్రో బ్యాగ్ కానీ, లేకపోతే టబ్ కానీ, లేదా డ్రమ్ కానీ, అలా వెడల్పుగా ఉన్న దాంట్లో మనం కిచెన్ కంపోస్ట్ చేస్తే కంపోస్ట్ త్వరగా అవుతుంది. అలాగే ఎక్కువ కూడా కంపోస్ట్ వస్తుందండి. లేకపోతే మన దగ్గర ఏముంటే అవి చిన్న చిన్న డబ్బాలతోటి చేయొచ్చు, చిన్న బకెట్లతోటి, అలాగే ఆయిల్ క్యాన్లు ఉంటాయి, ఆయిల్ క్యాన్లలో చేయొచ్చు, వాటర్ బాటిల్స్లో చేయొచ్చు, ఏదైనా సరే చేయొచ్చు మన వీళ్ళని బట్టండి. నేను పెద్ద గ్రో బ్యాగ్లో చేశాను. చూడండి ఎంత కిచెన్ కంపోస్ట్ ఎక్కువగా వచ్చింది నాకైతేను. నేను కూడా చిన్న చిన్న బకెట్లోనే అది కూడా చేశాను. దానికంటే ఇదైతే బెటర్గా ఉంది. ఒకసారి మనకి ఎక్కువగా కంపోస్ట్ వస్తుంది. వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే త్వరగా కంపోస్ట్ కూడా అవుతుంది. ఈ కంపోస్ట్ చేసి నేను 2 నెలలు అయ్యిందండి బ్యాగ్లో కంపోస్ట్ చేసి. ఇప్పుడు ఇలాగే ఏ విధంగా చేయాలో మీకు వివరంగా నేను చెప్తాను. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోలకైతే లైక్స్, కామెంట్స్ అయితే తక్కువగా వస్తాయి. మీరు లైక్స్, కామెంట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుంది. ఇలా ముందుకు వెళ్ళడం వల్ల గార్డెనింగ్ వీడియోలు అందరూ చూస్తారు. కంపోస్ట్ ఏ విధంగా తయారు చేయాలనేది వీడియోలు అందరూ చూస్తారు. కాబట్టి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి.
మొత్తం ఈ కంపోస్ట్ అంతా కూడా ఇలా నేను ఆరనేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి ఎత్వం తీసేసి అప్పుడు నేను యూజ్ చేస్తానండి. కూరగాయల మొక్కలకి దీన్ని కొద్దిగా మనం ఒక 2-3 గుప్పులు వేయచ్చు. లేదా ఇప్పుడు మనం కొత్తగా మొక్క పెడతాం కదా, కుండీలో కిచెన్ కంపోస్ట్ ఒక వంతు మాగిన ఆవు ఎరువు, మట్టి, కోకోపిట్ అన్నిటితో పాటు కలిపి కిచెన్ కంపోస్ట్తో కూడా వేయచ్చు. లేదా ఇప్పుడు గ్రో బ్యాగ్ చూపించాను కదండి, అలా కిచెన్ కంపోస్ట్ దాంతో ఉండగానే మనం ఏదైనా ప్లాంట్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఒక నెల అయిన తర్వాత ఇదిగో ఈ బ్యాగ్లోనమాట చేశానండి. ఇప్పుడు మరలా దీంతో తర్వాత చేస్తాను. ఇదంతా ఇలా ఆరబెట్టిన తర్వాత అలా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది కిచెన్ కంపోస్టులో పురుగులు వస్తుంటాయని భయపడుతూ ఉంటారు. దానికైతే నేను వివరాలన్నీ చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇదిగో చిన్న కుండలో అయితే త్వరగానే అయిపోద్దండి. చిన్న కుండల్లో చేశాను, ఈ పెద్ద బకెట్లో కూడా చేశాను. ఇప్పుడు దీని కింద ఇంకో బకెట్లో చేశానండి. ఇప్పుడు ఈ కంపోస్ట్ బిన్ కింద ఏదైనా మనం వేస్ట్ డీకంపోజర్ రావడానికి ఇలా ప్లేట్ అది ఏదైనా పెట్టుకోవాలండి. అలా అయితే అందులోకి వేస్టేజ్ వచ్చేస్తుంది, అది మళ్ళీ మనం మొక్కలకు వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బ్లాక్ టబ్లో కంపోస్ట్ చేయబోతున్నాను. ఈ బ్లాక్ టబ్కి 4 కన్నాలు పెట్టానండి. డ్రైన్ హోల్స్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి. మనం తడి చెత్త వేస్తాం కదా, దాంట్లోంచి వేస్ట్ డీకంపోజర్ వస్తుంది. ఆ వేస్ట్గా వచ్చిన వాటర్ రావడానికి కన్నాలు మాత్రం ఉండాలి. కన్నాలు మూయడానికి నేను కొబ్బరి చిప్పలు పెడుతున్నాను. లేదా రాళ్ళు అయినా పెట్టచ్చు, పెంకులైనా పెట్టచ్చు. ఇలాగ కొబ్బరి చిప్పలతో నేను కవర్ చేస్తున్నానండి. కవర్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ ఎండిపోయిన కొమ్మలు కానీ ఎండు ఆకులు కానీ వేయాలి. నేను ఎండు కొమ్మలు ముందు వేస్తున్నాను. ఇవిగోండి ఎండు కొమ్మలు అన్నీ కూడా వేసేసి ఇందులో ఎండిన ఆకులు వేస్తున్నాను. ఏముంటే అవండి, ఎండుటాకులు నేను గానుగాకులు వేశాను, అలాగే మొలగాకులు, ఇవన్నీ కూడా నేను బయట నుంచి తెప్పించాను. అలాగే మా గార్డెన్లో తుడిచినటువంటి తుక్కు వచ్చింది. అలాగే కింద సన్నజాజి పందిరి ఉంది, అవి ఆకులు, అవి కట్ చేసిన కొమ్మలు, అన్నిటితో కూడా నేను చేస్తున్నాను. ఏది కూడా వేస్టేజ్ బయటికి మనం పారేయాల్సిన అవసరం లేదండి. మన గార్డెన్ ప్రతిదీ ఉపయోగపడుతుంది. ఇందులో కొబ్బరి పీచు వేశాను, అలాగే ఎండిన ఆకులు వేశాను. బంతిపూలు కూడా ఉన్నాయండి, ఆ బంతిపూలను కూడా యూజ్ చేస్తున్నాను. మొత్తం అంతా ఇలాగా ఫస్ట్ ఎండు కొమ్మలు వేశాను, తర్వాత ఎండుటాకులు వేశాను. దాన్ని కవర్ చేయడానికి కొంచెం నేను ఇందాక తీసిన కిచెన్ కంపోస్ట్లోది ఇది. ఇందులో ఎత్వమ్స్ ఉన్నాయి. ఎత్వమ్స్ ఉండడం వల్ల కంపోస్ట్ అయితే త్వరగా అవుద్దండి. ఇవి 2 డబ్బాలతో నేను ముందు ఈ ఆకుల్ని కొమ్మల్ని కవర్ చేస్తాను. మట్టి ఆకులు వేసిన తర్వాత మట్టి మాత్రం కంపల్సరీ వేయాలి. ఎందుకంటే మనం తడి చెత్తని యూజ్ చేస్తాం కదా, ఆ తడి చెత్తలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ని ఈ మట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని మట్టి వేయాలండి. మట్టి వేయడం వల్ల వేస్ట్ వాటర్ మన కిందకి ఉన్న బిన్లోకి రాదు. ఇలా మట్టిని మొత్తం పరుచుకోవాలి. ఎండుటాకులు అవి కనిపించకుండా పరుచుకుని ఇందులోకి కూరగాయల తుక్కు వేయాలి. ఇది 3 రోజులు కూరగాయల తుక్కు నేను స్టోర్ చేసి ఉంచానండి. ఇందులో పుచ్చకాయ ముక్కలు ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ వచ్చింది. చూడండి కొద్దిగా వేస్తున్నాను నేను. 1 వంతు కూరగాయల తుక్కు వేసామంటే 2 వంతులు ఎండుటాకులు వేయాలి. కూరగాయల తుక్కులో నైట్రోజన్ ఉంటుందండి. నైట్రోజన్ ఉండడం వల్ల ఇది కుళ్ళుతుంది. ఇది కుళ్ళడం వల్ల మనకు వాసన వస్తుంది. దీన్ని కవర్ చేయాలంటే నైట్రోజన్ బ్యాలెన్స్ చేయడానికి కార్బన్ వాడాలండి. కార్బన్ కొబ్బరి పొట్టులో ఉంటుంది, ఎండుటాకుల్లోనూ కార్బన్ ఉంటుంది. మనం తడి చెత్త 1 వంతు వేస్తే 2 వంతులు కంపల్సరీ అయితే ఎండుటాకులు వేయాలి. మన దగ్గర ఎండుటాకులు తక్కువగా ఉంటే కొబ్బరి పొడి వేయచ్చండి. కొబ్బరి పొట్టు ఉంటుంది కదా, మనం మొక్కల్లో యూజ్ చేస్తాము, ఆ కొబ్బరి పొట్టునైనా వాడచ్చు. ఇప్పుడు నేను ఎండుటాకులు వేస్తున్నాను. కొద్దిగా కూరగాయల తుక్కు వేసాను. ఈ కూరగాయల తుక్కు ఫ్రూట్స్, పుచ్చకాయ ముక్కలు, బొబ్బాయి తొక్కలు, అలాగే కర్బూజా తొక్కలు, ఉడికించిన గుడ్డు పెంకులు వేశాను. అలాగే కూరగాయలు కట్ చేసిన ఆనపకాయ తుక్కు, బీర తుక్కు ఏది ఉంటుందండి. నేనైతే వండినవి మాత్రం వేయట్లేదండి. వండినవి అయితే వేయకూడదు ఇందులోని. ఓన్లీ కూరగాయల తుక్కు, ఫ్రూట్స్ వచ్చిన వేస్టేజ్ ఎండుటాకులతోటే చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి నేను బంతిపూలను కూడా వేసేస్తున్నాను. త్వరగా కంపోస్ట్ అవ్వాలి అంటే ఇలా పెరుగును వేయాలండి. పుల్లటి పెరుగు వేయచ్చు, లేదా మనకి డీకంపోజర్ ఉంటుంది కదా, వేస్ట్ డీకంపోజర్, అది వేయచ్చండి. లేకపోతే దీనికంటే ముందు మనం చేసినటువంటి కంపోస్ట్ బిన్లో కిందకు వచ్చినటువంటి వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులో వేయచ్చు. ఇలా వేయడం వల్ల త్వరగా కంపోస్ట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలా పుల్ల పెరిగే వేస్ట్ చేస్తానండి. ఈ పుల్లటి పెరుగును వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఇది కవర్ చేయడానికి మట్టి వేయాలి. మట్టిలో మైక్రోబ్స్ ఎక్కువగా ఉంటుంది కదా, మట్టి వేయడం వల్ల త్వరగా మనకి కంపోస్ట్ అవుతుంది. ఇదిగోండి మట్టి నేను మొక్కలు పెట్టడం కోసం ఎరువు, ఆవు పేడ ఎరువు, వర్మి కంపోస్టు, మట్టి ఇవన్నీ కలిపినటువంటి మట్టి 3 కలిపానండి. ఆ మట్టిని ఇందులో నేను వేస్తున్నాను. ఈ ఎండుటాకులన్నీ కూడా కవర్ చేయడానికి ఈ మట్టి అంతా వేసుకోవాలి.
ఎండాకులు మరలా అంతా కూడా కవర్ చేయాలి. ఈ మట్టి వేయడం వల్ల కంపోస్ట్ అయితే స్పీడ్గా అవుతుందండి. కొద్దిగా మట్టి వేసాను. ఫస్ట్ సారి వేసినప్పుడు, రెండోసారి వేసినప్పుడు మట్టి అయితే పెద్ద ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలాగా ఎండుటాకుల్ని కవర్ చేయడానికి మట్టి వేసాను. మరలా మిగిలిన కూరగాయల తుక్కు వేసేసానండి. ఏది కూడా వేస్టేజ్ బయట పారేయవలసిన అవసరం లేదండి, ప్రతిదీ కూడా వేసుకోవచ్చు. అలాగే నేను గుడ్లు, ఎగ్స్, ఆమ్లెట్స్కి వాడిన ఎగ్స్ని కూడా నేను వాష్ చేసేసి ఎండబెడతా ఉంటాను. అలాగే టీ పొడిని డైరెక్ట్గా నేను ఇందులో వేయనండి, ఎందుకంటే అందులో పంచదార, పాలు వాడతాం కాబట్టి ఆ టీ పొడిని ఇందులో వేసామంటే చీమలు పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను టీ పొడిని శుభ్రంగా చిక్కలో ఉంటుండగానే కడిగేసి శుభ్రంగా ఎండబెడతానండి. అలా ఎండనిచ్చిన టీ పొడి వేస్తున్నాను. అలాగే గుడ్లను కూడా నేను ఆమ్లెట్స్ వేసిన ఎగ్స్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ ఎగ్స్ని కూడా నేను ఎండనిచ్చిన ఎగ్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. అవి కూడా కొద్దిగా వేస్తున్నాను. అలాగే ఇందులో కార్డ్బోర్డ్స్ కూడా వాడచ్చు. గుడ్లు అట్టలు వస్తుంటాయి కదండి, అవి వేయచ్చు. లేదా ఇలా అట్టపెట్టెలు వస్తుంటాయి కదా మనం ఆన్లైన్లో బుక్ చేసినవి, అవిని దీని మీద ఏమీ పేపర్స్ అవి ఉండకూడదండి. ప్లాస్టిక్ పేపర్స్ అవి లేకుండా, అక్షరాలు అవి ఏమీ లేనివి ఇలా ప్లెయిన్గా ఉన్న కార్డ్బోర్డ్స్ని తీసుకుని ముక్కల కింద చేసి వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల కూడా త్వరగా కంపోస్ట్ అవుద్ది. ఇలా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద, ఎంత చిన్న ముక్కల కింద వేస్తే అంత బేగా కంపోస్ట్ అవుద్దండి. అలాగే మనకి ఇప్పుడు తడి చెత్త ఎక్కువైతే కాబట్టి పురుగులు వస్తుంటాయండి. ఫస్ట్ చిన్నగా తెల్లగా ఉంటాయి పురుగులు, అవి కొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి. అవే మ్యాగెట్స్. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అయితే కనుక కింద ఉన్న వాటర్లోకి పురుగులు వచ్చేసేవండి. ఫస్ట్ టైం చేశాను, అవి చూసి భయం వేసింది. వచ్చిన వాటర్ని నేను బయట పాడేశాను. అవి ఉంటేనే మనకి కంపోస్ట్ త్వరగా అవుతుంది. కంపోస్ట్కి అయితే అవి హెల్ప్ చేస్తాయండి. నాకు తర్వాత తెలిసిన తర్వాత అయితే కనుక వచ్చినవి అవి పాడేయకుండా కొంచెం కంపోస్ట్ బిన్ కొంచెం ఇలా పక్కకి తీసి వేసేస్తే అందులో కంపోస్ట్ అయిపోద్ది. ఎప్పుడు కూడా తడి చెత్తది ఒక వంతు ఉంటే 2 వంతులు మనం ఎండుటాకులు వేసుకున్నప్పుడు ఎటువంటి పురుగులు రావండి. అలా పురుగులు వచ్చినప్పుడు మనము ఆ పురుగులు రాకుండా ఉండాలంటే కంపోస్ట్ బిన్ కొంచెం ఖాళీ చేసి అందులో మనం కొబ్బరి పొట్టు ఉంటుంది కదా, కొబ్బరి పొట్టునన్నా వేయచ్చు, లేదా వేపపిండినన్నా వేయచ్చండి. లేకపోతే ఎండుటాకులను పొడి చేసినప్పుడన్నా వేయచ్చు. ఎప్పుడైతే మనకి పురుగులు వచ్చాయి అంటే కనుక అందులో మనకి తడి చెత్త ఎక్కువైనట్టు. తడి చెత్త ఎక్కువైనప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తుందండి. వాటర్ కంటెంట్కి అవి పురుగులు వస్తాయి. అంతే తప్ప భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఫస్ట్లో అయితే నాకు భయం వేసి ఆ పురుగులన్నింటినీ నేను బయట పాడేశాను. ఫస్ట్ టైం ఒకసారి వచ్చే తర్వాత అయితే నాకు ఎప్పుడు అలా పురుగులు కానీ కంపోస్ట్ చేసినప్పుడు వాసన కానీ రాలేదండి. నేను ఈ విధంగానే కంపోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ కంపోస్ట్ అయితే గార్డెన్లో చాలా బాగా ఉపయోగపడిందండి. ఎటువంటి చెత్త కూడా మనం బయట పాడేయవలసిన అవసరం లేదండి. మన గార్డెన్లో వచ్చినటువంటి ఎండుటాకులతోటి అలాగే కూరగాయల తుక్కుతోటి చేసుకోవచ్చు. ఇవి పుచ్చకాయ ముక్కలు నేను వాటర్లో 3 రోజులు వాటర్లో డైల్యూట్ చేసి ఉంచి ఫర్మెంటేషన్ చేసి డైల్యూట్ చేసి ఇచ్చేసానండి వాటరు. ఆ పుచ్చకాయ ముక్కలను కూడా నేను ఎండనిచ్చి మరలా ఇందులోనే వేసేస్తున్నాను. వేసేసి లేయరు ఆ కూరగాయల తుక్కు అంతా వేసిన తర్వాత ఒక లేయర్ ఏమో ఇలాగ ములగాకులు, గానుగాకులు, వేపాకులు ఏముంటే అవండి, సీతాఫలాకులు ఏ ఆకులు అందుబాటులో ఉంటే అవి, అలాగే మనకి చాలామంది పూజకి వాడిన పువ్వులు ఉంటాయి కదా అవి వేసేసుకోవచ్చు. బంతి పువ్వులు వేస్తున్నాను నేను. ప్రతిదీ కూడా ఇందులో అలా వేసేసుకోవచ్చండి. వాడిని మాత్రం వేయకూడదు. ఈ ఎండుటాకులు కూడా వేసేసి దీన్ని కవర్ చేసి మట్టి ఎక్కువగా పైన వేయాలండి. మట్టి పైన ఎక్కువగా వేసేసి మొత్తం కవర్ చేసేయాలి. తడి చెత్త ఎప్పుడైతే మనం 1 వంతు వేసి 2 వంతులు ఎండుటాకులు వేస్తామో అటువంటప్పుడు మనకి ఎటువంటి పురుగులు రావండి, వాసన రాదు. కంపోస్ట్ త్వరగా అవ్వాలి అంటే నేను చెప్పినటువంటి అవన్నీ టిప్స్ని మీరు పాటించండి. అలాగే ఇదంతా కూడా కవర్ చేసేసి మొత్తం ఆకులతో అంతా కవర్ చేసి దీన్ని మరలా లేయర్ పద్ధతిలో వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీని పైన అంతా కూడా నేను మట్టి వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నేను మాగిన ఆవు పేడ కూడా వేసానండి. మీ దగ్గర జీవామృతం ఉంటే జీవామృతం కూడా వేయచ్చు. పైన అంతా కూడా ఆకులతో కవర్ చేసిన తర్వాత పైన మట్టి వేసేస్తున్నాను. పైన మట్టి వేసేసి నేను బియ్యం కడిగిన వాటర్ని స్టోర్ చేసుకున్నానండి. మట్టితో మొత్తం కప్పేయాలి. మట్టిని కొంచెం ఎక్కువ వేయాలండి పైన, ఎందుకంటే మనకి వాసన అది రాకుండా ఉంటుంది. అందువల్ల కొంచెం మట్టి ఎక్కువ వేయాలి. మట్టితో కవర్ చేసేసి ఇందులో నేను బియ్యం కడిగిన వాటర్ని వేస్తున్నాను. అలాగే 2 రోజులకి 3 రోజులకి కొద్దిగా వాటర్ వేయచ్చు. అలాగే బియ్యం కడిగిన నీళ్లు వేయచ్చు, మజ్జిగ వేయచ్చు. ఇలా వేయడం వల్ల కంపోస్ట్ త్వరగా అవుతుంది. ఈ ఎండాకాలంలో అయితే కంపోస్ట్ బేగానే అయిపోద్దండి. ఒక 4 రోజులకి అయిపోద్ది. 4 రోజుల తర్వాత ఏదైనా మొక్క పెట్టేసుకోవచ్చు, లేదా ఈ టబ్లో లేదా తీసేసుకుని మొక్కలు కొద్దిగా వేయచ్చు. లేకపోతే కొత్తగా మొక్క పెట్టడానికి అందులో ఈ మట్టిని యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా మీరు కంపోస్ట్ అయితే చేయండి. మీ గార్డెన్లో వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి నేను ఎత్తి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా ఎత్తేచ్చు.
బియ్యం కడిగిన కడుగు వేసేస్తున్నాను. అలాగే ఇదంతా మళ్ళీ 3 రోజులు అయ్యేసరికి కూడా ఇదంతా కొంచెం దిగిపోద్దండి. కంపోస్ట్ అవుతూ ఉంటుంది కదా, ఇది అయ్యే విధానంలో కొంచెం దిగుతుంది కిందకి. దిగిన తర్వాత మరలా నేను దీని మీద కొంచెం కూరగాయల తుక్కు మరలా దాచి ఆ కూరగాయల తుక్కుని మరలా ఎండుటాకులు పైన మట్టి వేసి మరలా ఇదంతా ఫుల్గా నింపేస్తాను. మీకు చూపించడం కోసం ఈ విధంగా ఈ టబ్లో చేసి చూపించానండి. అలా ఒకటి తర్వాత ఒకటి వేసవకాలంలో అయితే కనుక ఏది కూడా వేస్ట్ చేయకుండా కంపోస్ట్ అయితే మాత్రం మీరు చేయండి. ఈ కంపోస్ట్ అయితే ఒకసారి చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా మనం చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదండి. ఇది వర్షంలో అయితే ఉంచకూడదు, కొంచెం షేడ్లో ఉంచవచ్చు. ఎండలో అయితే ఎండ తగిలినా పర్వాలేదు, ఎండ తగలడం వల్ల కూడా త్వరగా మనకి కంపోస్ట్ అయిపోద్దండి. వేసవకాలం అయితే మాత్రం కంపోస్ట్ బేగా అవుతుంది. ప్రతిదీ కూడా మనం వేస్ట్ చేయకుండా మన ఇంట్లో వచ్చిన కూరగాయల తుక్కు ఏంటి, మన గార్డెన్లో ఎండుటాకులు అవి వస్తుంటే అలాగే బయట తెచ్చిన ఎండుటాకులు కూడా ఇవన్నిటితో ఇలా కంపోస్ట్ని చేయండి. చేసి మీరు మొక్కలకి వాడి చూడండి, అది చాలా బాగుంటుంది. కంపోస్ట్ తయారు చేయడం ఇది మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. మనకి కాపు అది కూడా బాగా వస్తుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. మెయిన్ అయితే మనం బయట కొనే పని లేకుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని కవర్ చేయాలండి, ఏదైనా గోను సంచి కానీ అట్టపెట్టి కానీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.